హాయ్ అండి, నేను ఈరోజు చూపిస్తుంది కాకరకాయ జ్యూస్ అండి. ఇది డయాబెటీస్ ఉన్నవాళ్ళు, బార్డర్లో ఉన్నవాళ్ళు తాగితే చాలా మంచిది అండి. మీకు రిజల్ట్ అనేది తొందరగా తెలుస్తుందండి. ఒక 2 months 3 months ఇలా కడుపులో తాగండి. మీరు చేదుగా ఉంటుంది, కాకపోతే చేదుగా ఉన్నా తాగితే ఇందులో కొందరు టమాటా మళ్ళీ దోసకాయ వేసుకుంటారు రుచి కోసం అని, అది వేసుకుంటే వేస్ట్ అండి. ఓన్లీ కాకరకాయ ఇలా ఇది పెద్దగా ఉందండి, ఇది ఒక్కటి పట్టదు, మనకు సగం పడుతుంది. నేను సగం ఉన్నది వేసుకున్నాను చిన్నది. ఇలా కాకరకాయ ఈ జార్ తీసుకోవాలి, జ్యూస్ జారు. ఇందులో వేసుకొని మనం చిన్న గ్లాస్ నీళ్ళండి, మనం ఏ గ్లాస్తో తాగుతామో ఆ గ్లాస్తో నీళ్ళు, ఎక్కువ తాగలేము. ఇది చిన్న గ్లాస్ నీళ్ళు పోసేసి మనము ఫైన్ చేసుకొని మొత్తము తర్వాత ఉడగొట్టుకొని తాగడమే. నేను చూపిస్తాను. మిక్సీ అయిపోయింది అండి, దీన్ని ఉడగట్టుకోవడమే మనం. చూడండి, ఇలా జ్యూస్ తయారైపోయింది. ఉడగట్టుకుంటే ఇందులో సాల్ట్ వేయొద్దు, ఏమి వేయొద్దండి. మళ్ళీ చెప్తున్నాను, కాకరకాయ కూడా పొట్టు తీయొద్దు, మనము అలాగే కోసేసుకోవాలి. పొట్టులోనే ఉంటుందండి చేదు. ఈ విధంగా మీరు తాగారంటే షుగర్ బార్డర్లో ఉన్నవాళ్ళు ఒక 2 months 3 months చేశారంటే షుగర్ అనేది వెళ్ళిపోతుంది. మళ్ళీ షుగర్ ఉన్నవాళ్ళు కూడా తాగితే కూడా ట్యాబ్లెట్స్ లేకుండా షుగర్ తొందరగా కంట్రోల్లో చేసుకోవచ్చు. ఇప్పుడు అందరికి 50+ వచ్చేది షుగర్ అనేది, ఇప్పుడు 20+కే వస్తుంది. ఇప్పుడు జంక్ ఫుడ్ వలన ప్రతి ఒక్కరు ఫుడ్ బాగాలేదండి ఇప్పుడు తినడము, అందుకని తొందరగా వస్తుంది. కాబట్టి ఈ రెమెడీ అయితే మీరు ట్రై చేయండి. చేదుగా ఉంటుంది, ముక్కు మూసుకొని తాగేసేయండి పరికడుపులో. మీరు తాగితే మీకు రిజల్ట్ అనేది బాగుంటుందండి. నా వీడియో నచ్చితే మీరు ఒక లైక్ కొట్టండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.